బ్యాక్ టు ఇంటర్వ్యూ మాత్రం మైన్క్రాఫ్ట్ అండ్ మూల కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే 2 ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఒక ట్విస్ట్ అయితే మనకు మైండ్ షాఫ్ట్ అయితే జరిగింది టన్ టాడన్. అండ్ ఇంకొకటి అయితే నాకు స్పాన్స్ దొరికాయి, కానీ స్పాన్స్లో ఇప్పుడు 3వ ట్విస్ట్ అనుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ స్కెలిటన్ స్పానర్ ఉంది, ఇక్కడ జాంబీ స్పానర్ ఉంది. 2 పక్క పక్కన ఉన్నట్లేదు అనిపిస్తుంది ఇంట్లో. అందుకనే 2 ట్విస్ట్లు అని చెప్పా, 3 ట్విస్ట్లు అయ్యాయి. అండ్ ఇప్పుడైతే మనం తెలుసు ఇప్పుడు స్పానర్స్ వస్తే ఎట్లా ఇప్పుడు మనం చేసేది హెచ్పి ఫామ్ కదా, కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు పక్కన స్క్రీన్లో అయితే వస్తూ ఉంటాయి, అవైతే చూసుకోండి. ఇంకొకటి మేమైతే వాళ్ళ హెచ్పి ఫామ్కి చెప్తాం. ఇప్పుడు హెచ్పి ఫామ్కి కావాల్సిన పదార్థాలు పక్కన మీకు ఆల్రెడీ వచ్చే ఉంటాయి, చూసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ హోల్, ఇక్కడ ఈ హోల్, ఇక్కడ ఈ హోల్. నాకు ట్విస్ట్ 3 అనిపిస్తుంది. ట్విస్ట్ కొంచెం లేదు ఇప్పుడు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే బాకీ ఉన్నంత తీసేస్తుంది. 80% మాత్రం ఈ బ్లాక్స్ మాత్రం తీయకూడదు, ఎందుకంటే ఈ బ్లాక్స్ ఇస్తే సునామీ వచ్చేస్తుంది. నాకు 2 స్పాన్స్ దొరికాయి కాబట్టి చెప్పా నాకు. ఓహ్ షర్ట్, ఒక్క సెకండ్. అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ చేసుకుంటా. ఇది కూడా ఒక తరీకానే అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇక్కడ దీనైతే ఇక్కడ వేసేద్దాం. ఏంటంటే నాకు ఇక్కడ 2 స్పానర్స్ దొరికాయి, స్కెలిటన్ స్పానర్ ఇది. ఇక్కడ కూడా వేయాలి కదా వాటర్, అందుకని సారీ. ఇక్కడ ఒకటి. హలో 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 వెయిట్ సెకండ్. వచ్చేయడమేనా? ఇది మన క్యాసెట్కి కొంచెం దగ్గరే. ఇది ఏదో తప్పు అక్కడ మనకి వచ్చింది కాబట్టి కొంచెం కష్టం చేయడం. ఇది తెచ్చుకుంటే అంత కష్టం ఏమి ఉండదు. అది ఆ వస్తువు ఇక్కడ వుడ్ ఉంది కాబట్టి, ఇక్కడ మైన్ షాఫ్ట్లో వుడ్ దొరుకుతుంది కాబట్టి చేసేయచ్చు, చేసి తీసుకొస్తా. ఓకే, దొరికాయి. ఇవైతే మూసేద్దాం మళ్ళీ. అవసరం లేదండి, అంటే ఉన్నాయని పర్లేదు. అవి ఇదే గైస్ ఓక్ సెన్స్, అది అవసరం లేదు. ఇట్లా వచ్చేస్తాయి అనమాట. అవి షో ఫుడ్ లేదు. మొన్న అప్పుడు మీరు చూసే ఉండొచ్చు, అప్పుడు మైనింగ్ మిషన్ చేసినప్పుడు కూడా ఫుడ్ లేకుండా అయిపోయి ఉండేవాళ్ళం, కానీ అయిపోలేదు. ఇక్కడి నుంచి స్పాన్ అవుతాయి, ఇలా 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 వచ్చి 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 ఇక్కడ ఆగుతాయి. ఇటు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అనేది ఉండదు. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏదో ఒకటి అయితే చేయాలి. నా వాటర్ సోర్స్ చూసి, నా వాటర్ సోర్స్
అవైతే ఇలా ఫ్లోట్ అవుతూ వస్తాయి అన్నమాట. రావాల్సిందా కొంచెం ఇట్లా వస్తాయి అనుకున్నాం. ఓకే ఓకే అనుకుందాం, ఇట్లా వస్తాయి అనుకుందాం. ఇట్లా వచ్చి ఈ బ్లాక్ దగ్గరకు వస్తే పర్ఫెక్ట్. ఇవి అవసరం లేదు అయితే మనకు. జస్ట్ ఇలా వచ్చేయడం. కానీ ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది, అందుకని ఆలోచిస్తున్నా. కొన్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఈ స్పానర్ని తీసేద్దాం. స్పానర్స్ మళ్ళీ దొరకవు, అందుకని అనుకుంటున్నా మరి ఏం చేద్దాం. స్పానర్స్ ఇక్కడ వేస్తే వాటర్ ఇక్కడ వేసినా అక్కడ వేసినా వస్తుంది. సర్లే ఇట్లా పెడదాము, వస్తే వచ్చే లేకపోతే లేదు. ఆబ్వియస్గా వచ్చేస్తే ఇట్లా వస్తే ఇది ఐడియా బాగుంది, నాకు వచ్చింది. ఇక ఇక్కడ కోలి మూలి వెయిట్. సర్లేండి గైస్, పర్లేదు. ఈ స్పానర్ని అయితే మనం వదిలేద్దాం. బై స్పానర్ అని వచ్చేస్తుంది అబ్బా పక్క. కొంచెం దానికి అంత మ్యాటర్ కావద్దు అనుకో. వచ్చేస్తుంది గైస్, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఈ అన్లిమిటెడ్ వాటర్ పీకేకూడదు. వెయిట్ ఏ మినిట్, సెకండ్ ప్లీజ్. మళ్ళీ ఇంకొకసారి అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ చేయాలి, ఎందుకంటే అందుకే ఈ 2 బకెట్లు పట్టి ఆ ఖాళీ బకెట్ ఏది ఈ బకెట్ ఇది వచ్చిన తర్వాతకి ఇక్కడ దీని వాటర్ దీనికి ఇచ్చేద్దాం. ఇట్లా ఇది తీసుకొని పోసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు మనం సెంటర్ చూసుకోవాలి. సెంటర్ చూసుకోవడం ఏం లేదు, ఇదే సెంటర్. టప్ 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 టప్. ఎస్, ఇక్కడ కొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడ బ్లాక్ గ్యాప్ 1 2 3. ఇక్కడ ఒక 4 బ్లాక్ గ్యాప్ వచ్చింది అనుకో. ఇక్కడ మనం ఇది పెట్టాలి. జస్ట్ నేను యాక్సెస్ చేస్తా. ఇక్కడైతే ఇది పెట్టాలి. ఇక్కడ 2 పెట్టేసాను. అందుకు ఎప్పుడు అర్థమవుతుంది. ఇలా వచ్చిన తర్వాతకి ఇక్కడ ఇక్కడైతే మనం డట్ ఉందా నా దగ్గర? ఉండాలి డట్ ఉండాలి. ఇక్కడ డర్ట్ ప్లేస్ చేయండి. ఫస్ట్ డర్ట్ ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు
వెయిట్ ఇది వదిలేసి 1 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది పెట్టుకొని ఒక్క సెకండ్ ప్లీజ్. ఇది బ్లాక్ వదిలేసి 1 2 3 4 ఇది 4 బ్లాక్స్ గుర్తుంచుకోండి. సో అంతా దీన్ని కవర్ అయితే చేసేయాలి. నాకు అనవసరం ఇక్కడ దొరికింది అబ్బా స్పానర్, ఇంకక్కడ మంచి చోటు దొరుకుంటే అసలుకి భలే ఉండేది. ఇక్కడ నాకు చేయాలంటే చాలా కష్టం. ఇది మాప్ స్పానర్ అసలు కష్టం చేయడం. ఇంకా ఏదో ఒకటి దొరికింది కాబట్టి చేసేయడం. ఇక్కడ 4 కదా, 5 6 7 8 9 10 10 బ్లాక్స్ కదా. ఇప్పుడు టార్చ్ ఇక్కడి నుంచి మనకి ఎట్లా 27 బ్లాక్స్ పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఎంత, ఇక్కడ దాకా వస్తే 10 11 12 13 14 15 16 బ్లాక్స్ అండి పై దాకా. రిమెంబర్ ఇలా టార్చ్ పెట్టారు సార్. 16 బ్లాక్స్. వెయిట్ పై దాకా ఇప్పుడు 16 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ దాకా ఇప్పుడు 16 ఒక టార్చ్ ఉంచింది. 17 18 19 20 20 ఇంకొక 7 కావాలి. ఇక్కడ లేకపోతే ఇంకా 7 డిగ్ చేయాలి. 1 2 3 4 5 అక్కడ పైన ఒక టార్చ్ పెట్టుకొని ఇక్కడ తీసేస్తే ఇంకా 2 పైకి 1 2 వచ్చిందా. 2 తర్వాత ఒక సెకండ్. తర్వాత ఇప్పుడు ఇంకా ఇక్కడుందా ఇటు సైడ్ 1 2 3 4 బ్లాక్స్ ఇటువైపు 4 బ్లాక్స్ ఇటువైపు మళ్ళీ కిందకి దిగ్గు. ఇప్పుడు అట్లా కిందకి ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అప్పా కౌంట్ 21 22 23 24 25 26 27 ఇక్కడ ఇప్పుడు మీరు ఇంకో బ్లాక్ డిగ్ చేయండి. ఇప్పుడు ఇట్లా అయితే దీన్ని వదిలేయండి. ఇక్కడ అయితే సగం పని అయిపోయినట్టే. జస్ట్ కొంచెం ఇట్లా డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇది ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు. మీరు ఒకవేళ మైండ్ షాఫ్ట్లో కనుక ఇది కనుక ఉందనుకో అది ఇంకా మీకు చాలా పని చేయాల్సి ఉంటుంది ఇందులో. వెయిట్ మినిట్. ఇప్పుడు ఇట్లా ఓకే. ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ మనం ఒక రూమ్ అలాంటిది మీకు ఎంత ప్లేస్ కావాలంటే అంత రూమ్.
అంత రూమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు. ఇక్కడ 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 అదైతే ఇక్కడ ఒక టార్చ్ పెడదాం. నేనైతే అవన్నీ అక్కడే ఉన్నాయి నా సామాన్లు. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా. కానీ అక్కడ కూడా ఒక పని చిన్నది కదా, చిన్న రూమ్ చాలు, పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ కొట్టడం, ఎక్స్పీ కలెక్ట్ చేసుకోవడం, మిగతావన్నీ వీడ చెస్ట్లోకి వచ్చేస్తాయి అంతే. పెద్ద రూమ్ ఏం అవసరం లేదు, మీ ఇష్టం అది. నేనైతే చిన్న రూమే చేస్తా, టైం వేస్ట్. మరి అన్సఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి ఒక పైన ఒక బ్లాక్ డిగ్ చేసుకోండి పైక. వద్దులే ప్రాబ్లమ్స్. ఇప్పుడు అక్కడ పైకి వెళ్ళిపోండి. ఒక్క సెకండ్, మళ్ళీ డర్ట్ కూడా రిమూవ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళిపోండి. గైస్ వామ్మో, ఇక్కడ ఇదంతా చేసాం కదా, మళ్ళీ డర్ట్ పైకి వెళ్ళాను. ఇక్కడిక్కడ మీకు కాబుల్స్టోన్ కనపడతా ఉంటుంది. కింద డిగ్ చేసి అవన్నీ డర్ట్ బ్లాక్స్ తీసి ఇక్కడ రావడానికి నాకు లిటరల్లీ 10 minutes పట్టింది. అంత వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఒక సైన్ బోర్డు, ఇక్కడ ఒక వాటర్ బకెట్, ఇక్కడ ఒక వాటర్ బకెట్ ఇట్ని చేయాలి. అదే అంటే ఇక్కడ సైన్ పెట్టేసేయండి. ఇప్పుడు వాటర్ ఇటే ఫోర్స్ అవుతుంది, ఇటు ఫోర్స్ అయిన తర్వాత ఇక్కడ పడిపోతాయి ఇట్లా. మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళాలి. చాలా కష్టపడ్డాం మళ్ళీ. ఇక్కడైతే అంత ఫోర్స్లో కిందకి వెళ్తాను. నెదరెట్ ఆర్మర్ ఉంది కాబట్టి సరిపోయింది. లాస్ట్ కింద డిగ్ చేసుకోవాలి. స్టక్ అయింది, పర్లేదు. ఇక్కడైతే చిన్న గ్యాప్ వదిలేం కదా మనం, అది గ్యాప్ వదిలాం కాబట్టి ఇక్కడ ఒక ఇక్కడికైతే ఇలా వచ్చేసామా. ఇప్పుడు మీరు ఇక్కడే అసలైన ఇది, మళ్ళీ ఇప్పుడు పైకి కూడా వెళ్ళాలి. ఈ డర్ట్ పెట్టాలి, పెట్టి మళ్ళీ పైకి వెళ్ళాలి. మీరు ఒక ల్యాడర్స్ తీసుకొస్తే బెటర్ అబ్బా, నిజం చెప్తున్నా. మళ్ళీ పైకి వెళ్ళాలి. అప్పుడు అంతా ఎందుకు చూపించడం అనేది నేను కట్ చేసిన అదంతా. అమ్మా ఇప్పుడు వెళ్ళామా, అక్కడ వాటర్ వేయాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇక్కడ కెల్ప్ తీసుకోవాలి. కెల్ప్ ఇప్పుడు మొత్తం పైకి పెట్టాలి. ఈ టైం పైన మొత్తం కెల్ప్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత కెల్ప్. ఎందుకంటే ఇప్పుడు చెప్తా, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కెల్ప్ అంతేముండదు, కింద నుంచి కొడితే పై దాకా మొత్తం ఊడిపోతుంది. ఎంత వేయాలి ఇంకా, ఇక్కడ దాకా చేసామా, డైరెక్ట్ ఇప్పుడు కిందకి డైరెక్ట్. నాకు ఆక్వా ఇన్ఫినిటీ ఉంది కాబట్టి అంత ఇదేం లేదు. ఫట్ 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 అని మొత్తం అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు కెల్ప్ అంత అవసరం లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడైతే అది డర్ట్ ఉందా, ఈ డర్ట్ రీప్లేస్ చేయాలి ఇప్పుడు మనం. ఇప్పుడు కెల్ప్ పనికి ఏం లేదు. సాంబస్ ఇట్లా వస్తాయి అన్నమాట. ఎటు ఆకుండా పైకి వెళ్ళిపోతాయి.
ఇటు ఇటు వచ్చిన తర్వాతకి ఇటు వస్తే ఓకే పర్లేదు చెప్తా. ఇటు వస్తే మన ఇక్కడి నుంచి ఒకటి కొడతాము, ఇక్కడ చెస్ట్లోకి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు పైకి వెళ్దాం. అరే తెలుసు కూడా ఇక్కడే పడితే ఎందుకు, నేను వచ్చి 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 పద పద పైకి పద. గైస్ గేమ్ పాస్ చేసా. ఇప్పుడు అసలేం వరకు సునామీ అన్న కదా, సునామీ ఇక్కడ వాటర్ రావట్లే, పర్లేదు. వాటర్ రాలే అనుకో ఇక్కడ దాకా మీకు, ఇక్కడ వాటర్ బకెట్ వేసుకోండి అంతే, సింపుల్. ఇట్లా వస్తాడా ఏంటది, 8 minutes ఇలా వస్తాడు జాంబీ. ఇప్పుడు ఓకే, ఇలా వచ్చి ఇలా వెళ్తాడు అన్నమాట. ఓకే ఓకే మళ్ళీ ఒకసారి కిందకి వెళ్ళాను. ఓ షెడ్. గైస్ ఇంకో స్టెప్ అయితే మర్చిపోయా. ఆ స్టెప్ ఏంటి అంటే వెయిట్ 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 మినిట్. ఇట్లా వస్తాడా, ఎక్కడైతే ఈ వాటర్ ఆగుతుందో ఇక్కడ మనం ఇది ఒకటి వేయాలి. ఇదంటే నాకు భయం వేస్తుంది. ఉందా ఇక్కడ వాటర్ వేయాలి. ఇట్లా ఇట్లా వస్తాడా దవీగు మనం ఇలా వచ్చి ఇలా పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోతాడు. అది మళ్ళీ కిందకి. గైస్ చెప్పడం మర్చిపోయా ఏంటంటే ఇక్కడ ఒక సైన్ బోర్డ్ పెట్టుకోండి. ఇట్లా వస్తాడు, మళ్ళీ చూపిండి, నేను వద్దు వదిలే. ఇలా వచ్చేసినప్పుడు అలా వెళ్ళిపోతాడు ఫైనల్లీ. ఇప్పుడు కింద పని చేయొచ్చు మనం. డైరెక్ట్ ఇప్పుడు పైకి వెళ్దాం. ఇక్కడ ఎక్కడ ఆగదు లేకుండా. ఇదే ప్రాసెస్లో వెళ్ళిపోదాం. నిమిషం పట్టదు వెళ్ళడానికి. ఇలా వస్తాడా వెళ్తాడా, ఇలా వస్తాడా, ఇలా కింద పడిపోతాడు. అప్పుడు మనం వాడిని కొట్టాలి. ఇక్కడ ఒక చెస్ట్ పెట్టాలి. ఏమన్నా ఫార్మేషన్ కదా. ఇక్కడ ఒక చెస్ట్ ఉండాలి. ఇక్కడ ఒకటి ఇట్లా, ఇంకొకటి నాకు చాలా వస్తుంది అంటే లూట్, అందుకని ఇక్కడ ఇంకొక 2-3 చెస్ట్లు అయితే కిందకి డిప్ చేసేది వెళ్దాము. ఇదైతే మళ్ళీ పెట్టచ్చు. ఇది ఒకసారి తీసేసి ఏం లేదు బస్. ఇప్పుడైతే దీన్ని ఇలా కలెక్ట్ చేసేసుకుంటా. ఇప్పుడైతే మళ్ళీ తీసేసి ఫైనల్లీ అయిపోయింది ఈ వరకు. ఇంకా కావాలంటే మీరు ఎంతైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓహో
ఓహో అంతే. ఇప్పుడు ఇలా వస్తాడా స్లాబ్ ఏదే ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఆగాలి కదా తను. వస్తాడా ఇక్కడ ఇప్పుడు రాలేడు. మనం కూడా ఇట్లా క్రౌచ్ అవ్వాలి. మనం ఇక్కడ ఇట్లా ఇక్కడికి వచ్చి కొట్టాడు. ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక స్లాబ్ వేసేసి స్లాబ్ వస్తుంది అయిపోయినట్టే ఫామ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు జస్ట్ టార్చెస్ తీసేస్తే సరిపోతుంది. ఓకే ఇక్కడ టార్చెస్ తీద్దాం. గైస్ నేను ఏమనుకుంటున్నా అంటే అలాగా వస్తాడు కానీ నాకు ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు పైకి వెళ్ళి పైన అంటే రైల్వే ట్రాక్ కూడా సరిగ్గా రాదు. ఇప్పుడే ఒక టెస్ట్ చేసా జాంబీ పెట్టి కరెక్ట్గా వస్తున్నాడు. వచ్చి ఇప్పుడు ఇట్లా పైకి వెళ్తున్నాడు కానీ నాకు పైకి వెళ్ళాలంటే జాంబీ రూట్ నుంచి వెళ్ళాలి. అంటే చెప్తున్నా జాంబీ రూట్ నుంచి వెళ్ళాలి. నేను ఎందుకు జాంబీ రూట్ నుంచి వెళ్ళాలి అనుకుంటుంటే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇంకా ఐడియా ఏంటంటే ఇదంతా చేయకుండా జస్ట్ ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి ఇక్కడ ఇదొకటి పెట్టి జస్ట్ ఇక్కడికి వచ్చాడా ఇక్కడ నేను చంపేస్తా. ఇది నా ప్లాన్. ఇదంతా ఇది కూడా కాకుండా అంటే కొంతమందికి ఇది కూడా నచ్చి ఉండదు. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న చేంజ్ అంతే. సారీ ఇక్కడికి సైన్ బోర్డ్ పెట్టి ఏం కాదు ఇప్పుడు ఇట్లా పెట్టామా అంటే కొంచెం నేను పైనుంచి ల్యాడర్ వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అది నేను అంటున్నా, అందుకని నేను చెప్తున్నా. లేకపోతే నేను చెప్పేవాడిని కాదు. జస్ట్ ఇక్కడికి ఇలా వస్తాడా వాడు. నేను ఇక్కడ ఒక స్లాబ్ పెడతా, ఇక్కడ ఒక స్లాబ్ పెడతా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొడతా. ఇది హాపర్ కింద. ఇప్పుడు హాపర్ వెళ్తుంది. నీకు ఏం చేయమనట్లేదు. నీకు కొంతమందికి అది నచ్చి ఉండదు, అందుకని చెప్తున్నా. ఏం లేదు. ఇక్కడ ఒక హాపర్ వస్తుంది. చెప్తాను నేను ఎంత చెప్తా. ఇక్కడ ఒక హాపర్ వస్తుంది. ఇప్పుడు ఒక చెస్ట్ వస్తుంది. ఒక లూట్ అంటే ఒక చెస్ట్లో అంటే అప్పుడప్పుడు వచ్చి తీసుకుంటూ ఉంటా. అంత షాక్ లేదు మొత్తం చేయాలని. క్రౌచ్ అయ్యి ఇక్కడ ఒక ఇట్లా హాపర్ ఒకటి పెట్టాలి. అదే చేంజ్ ప్లాన్. ఇక్కడ దాకా వస్తాడు. ఈ చెస్ట్ నుంచి ఈ చెస్ట్కి వస్తుంది. ఓకే మరి ఇంత చిన్న చెస్ట్ బాగోదు. ఇక్కడ చెస్ట్ పెట్టి అంతే. ఇక్కడ చెస్ట్ వస్తుంది. ఇలా వస్తాడు, ఇక్కడ ఆగుతాడు. అంటే ఎప్పుడైనా ఆగాల్సింది. ఇక్కడ నుంచి వచ్చి డైరెక్ట్ ఇక్కడ ఇది ఒక స్లాబ్ సింపుల్. నేను ఎంత పెద్ద ఏం చెప్పట్లేదు, అంతే సింపుల్గా ఇది ఒక్కటి చేసామని చెప్పి అంతే. నచ్చకపోతే అదే చేసుకోవచ్చు మీరు. ఓకే రెండు వర్క్ చేయదని ఏముండదు. ఓకే గైస్ ఈ వీడియోకి తింటేందుకు ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాం మీకు అంతా వదిలే. ఓకే గైస్ మరి టెస్ట్ అంత ఇప్పుడు నాకు అంత లేదు. ఓకే ఈ వీడియోకి తింటే మళ్ళీ వెళ్దాం వచ్చే వీడియోలో. బాయ్ గాయస్.